మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. అంటే మన పెద్దవారు చెప్తుంటారు, ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ, ధ్యానము, అభిషేకము, అర్చన, దర్శనము, మహాదేవుడికి జలాభిషేకము, మహాదేవుడి యొక్క చంద్ర బిల్వదలము, ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓం నమ శివాయ అన్న, తెలియక ఓం నమ శివాయ అన్న పరమేశ్వరుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రతకారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి. రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది. కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి మహాశివరాత్రి సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని జరుగుతూ ఉండగా వచ్చినటువంటి శివరాత్రి పండుగ సందర్భంగా మహాదేవుడిని యొక్క పూజను ఎలా చేసుకోవాలి, శ్వేతార్క గణపతి భగవంతుడి యొక్క ధూప దీప నైవేద్యాల వలన ఎలాంటి ఐశ్వర్యం కలుగుతుందో, ఈ జాతకంలో ఉండబడినటువంటి దోషం ఎలా తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజభగవానుడు. వీరికి తృతీయంలో గురు సంచార స్థితి, పంచమంలో కేతు సంచార స్థితి, ఎన్నడూ లేని విధంగా దశమంలో అంటే రాజ్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమాలలో విశేషంగా 4 గ్రహాలను చతుర్గ్రహ కూటమి అంటారు. అలాగ చతుర్గ్రహ కూటమి సంచార స్థితిలో ఉండగా వచ్చినటువంటి మనకు ఈ మాఘమాసంలో కనుక వీలైనంత వరకు ఉద్యోగంలో, ఎందుకనగా రవికి శని భగవాను యొక్క స్వక్షేత్ర గృహంలో రవి భగవానుడు సంచారం చేయడం వల్ల శత్రుస్థానము, రవితో కలిసినటువంటి బుధుడు, రవి బుధుడు కలిపితే బుధాదిత్య రాజయోగము అంటారు. కనుక దయచేసి మేషరాశి జాతకులు ప్రభుత్వపు ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలా అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. పోలీస్ శాఖ, రక్షణ శాఖ, న్యాయ శాఖలతో దయచేసి గొడవ పడొద్దు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారు మౌనమే శరణ్యము. అలాగనే ప్రైవేట్ రంగాలుగా ఉండబడిన వారు వీలైతే సెలవు తీసుకొని 1-2 రోజులు ఇంట్లో ఉండినంత మాత్రాన ఏమీ మునిగదు. లేకపోతే ఆవేశానికి వెళ్ళినా అనర్థానికి దారితీయడం, ఉద్యోగం పోగొట్టుకోవడం, మానసిక అశాంతి, ట్రాన్స్ఫర్స్ అవ్వడం, అనేక రకాలుగా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అక్కడే కుజ భగవానుడు, శుక్ర భగవానుడు ఉండడం వలన ధనపరమైనటువంటి బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలలో కూడా డబ్బుల్ని, బంగారాభరణాలను తస్కరించబడేటువంటి, దొంగలించబడే పరిస్థితి అధికంగా కనపడుతుంది. తస్మాత్ జాగ్రత్త. కనుక ఇలాంటి కాల సమయంలో మహాదేవుడికి విశేషంగా ఎర్రటి కుంకుమ కలిగినటువంటి నీటితో అభిషేకము, అలాగనే మనకు మాఘ పూర్ణిమ సందర్భంగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ఎరుపు ఒత్తులతో దీపాన్ని పెట్టడము, శక్తి కలిగితే కందిపప్పులను లేకుండా నవధాన్యములతో కూడుకున్న దీపాన్ని ఏర్పాటు చేసి కాలభైరవ స్వామి యొక్క అష్టకాన్ని చదవడము,
తదనంతరం ఈ నవధాన్యాలను తీసుకుని వెళ్ళి గోమాతకు సమర్పించడం వలన ఒకవైపు ఉండబడిన ఏలనాటి శని, రాజ్యస్థానంలో చతుర్గ్రహ దోషము, అనేక దోషాలు తొలగిపోతాయి. అలాగనే మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి ఒక 5 రకములు కలిగినటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో కూడుకున్నటువంటి కొబ్బరి నీటితో కలిగినటువంటి అభిషేకం చేయడం వలన పంచభూతాత్మక శక్తి కలిగి దేహంలో ఉండబడినటువంటి మహాదేవుడి యొక్క ఆశీర్వాదం కలిగి అనుకున్నటువంటి అన్నీ కలుగుతాయని చెప్పి గమనించగలగాలి.